ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ హైదరాబాద్ హైవే గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నారు. అలానే ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూస్తూ తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మనం ఎలా వెళ్తున్నాం అంటే మన వైజాగ్లో స్టార్ట్ అయ్యి అలా రాజమండ్రి విజయవాడ నుంచి అలా సూర్యాపేట మీద అలా మనమైతే హైదరాబాద్ వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మన వైజాగ్ నుంచి హైదరాబాద్కి డిస్టెన్స్ తగ్గించడానికి ఒక కొత్త హైవే అయితే వేస్తున్నారు. ఈ హైవే గురించి నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, బట్ ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. కంప్లీట్లీ యాక్సెస్ కంట్రోల్ ఉందనుకోండి, మనం చాలా హ్యాపీగా అండ్ సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అదే నార్మల్ హైవే అయితే కొంచెం కష్టమే. సో దీనికోసమే ప్రస్తుతం మనకి నేషనల్ హైవే 65లో అండ్ అలానే నేషనల్ హైవే 365 బీజీలో వర్క్స్ అయితే అవుతున్నాయి. అండ్ అలానే మన అనకాపల్లి ఉంది కదా, అనకాపల్లి నుంచి ఎగ్జాక్ట్గా దివాన్చర్ వరకు కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వీడియో కూడా నేను మీకు చూపించాను. సో మీరు చూడాలనుకున్న ఛానల్ ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూస్తాం అంటే మన హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చే దారిలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అండ్ ఎలాంటి రోడ్ వర్క్ జరుగుతుందో చూడబోతున్నాం. ఫస్ట్ మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ లేదా హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎలా వెళ్తున్నామో షార్ట్కట్లో ఇప్పుడు చెప్పబోతున్నాను మ్యాపీలో. మరి వెళ్దాం మ్యాపీలోకి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం మ్యాపీలోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ హైదరాబాద్ హైవే. సో ఈ హైవేలో మనం కంప్లీట్గా ట్రావెల్ చేయాలంటే 4 హైవేలో ట్రావెల్ చేయాలి. మొదటి హైవే వచ్చేసి మన నేషనల్ హైవే 16 వైజాగ్ నుంచి మన దేవరపల్లి దాకా ఉంటుంది. అక్కడ నుంచి మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, నేషనల్ హైవే 365 బీజీ. అండ్ అక్కడ నుంచి మనం ఖమ్మం సూర్యాపేట, అంటే సూర్యాపేటకి ముందు కనెక్ట్ అవుతుంది అనమాట నేషనల్ 65లో. ఇదే నేషనల్ హైవే 365 బీబీ. ఈ హైవేలో ట్రావెల్ చేయాలి. తర్వాత మన సూర్యాపేట ఇంటర్చేంజ్ నుంచి ఎగ్జాక్ట్గా మన హైదరాబాద్ వరకు నేషనల్ హైవే 65లో ట్రావెల్ చేస్తాం. సో ఇది ప్రస్తుతం కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హైవే రూట్ మ్యాప్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ హైవే మొత్తం 574 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ ట్రావెల్ టైం కూడా 7 గంటలు పడుతుంది. సో ఈ హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మధ్యలో. ప్రస్తుతం మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నాం అంటే, సో వైజాగ్ నుంచి అలా విజయవాడ వెళ్తున్నాం, విజయవాడ నుంచి అలా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఈ రూట్లో వెళ్తే మనకి దాదాపుగా 630 కిలోమీటర్లు అయితే వస్తుంది. అదే విజయవాడ వెస్ట్ వైపు చూస్ చేస్తే 620 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో ఈ హైవేలో మనం ట్రావెల్ చేస్తే మనకి ట్రావెల్ టైం కూడా 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. సో ఇది మన వైజాగ్ హైదరాబాద్ హైవే. సో ఇప్పుడు మనం ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం అండ్ విజువల్స్ కూడా చూద్దాం, మధ్యలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా డీటెయిల్డ్గా మ్యాప్లో చూపించాను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్తున్నాం అనేది. సో ఇప్పుడు మీకైతే నేను క్లియర్గా విజువల్స్ చూపించబోతున్నాను ఎక్కడెక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, విజువల్స్ చూసే ముందు లేదా వర్క్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్న ముందు మనం ఈ హైవే గురించి ఇంకొన్ని విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ హైవే మొత్తం 4 హైవేలను కలుపుకొని మనకి వైజాగ్ నుంచి హైదరాబాద్కి కనెక్ట్ చేస్తుంది. ఆ 4 హైవేలు ఏంటంటే నేషనల్ హైవే 16 మన చెన్నై కోల్కతా హైవే. ఈ హైవేలో మనం వైజాగ్ నుంచి ఎగ్జాక్ట్గా దేవరపల్లి వరకు ట్రావెల్ చేయాలి. దాదాపుగా 212 కిలోమీటర్లు మనం ఈ హైవేలో ట్రావెల్ చేస్తాం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ హైవేలో మనం 162 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం. ఈ హైవే నెంబర్ వచ్చేసి నేషనల్ హైవే 365 బీజీ. సో ఈ హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. సో ప్రస్తుతం మనం ఈ హైవే కాకుండా ఖమ్మం రూట్లో వెళ్ళాలనుకుంటే పాత హైవే ఉంటుంది. సో ఆ హైవేలో ట్రావెల్ చేయొచ్చు, కానీ ఆ హైవే ఎలా ఉంటుందో కూడా మీకైతే నేను క్లియర్గా చూపిస్తాను. సో అప్పుడు మీకు అర్థం అవ్వచ్చు ఎందుకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారనేది. ఈ నేషనల్ హైవే 365 బీజీలో 162 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనం నేషనల్ హైవే 365 బీబీలో ఎంటర్ అవుతాం. ఇదే మన ఖమ్మం నుంచి నేషనల్ హైవే 65 కనెక్ట్ చేసే హైవే. సో ఇది వచ్చేసి మనకి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 50 కిలోమీటర్ల దూరాన్ని మనమైతే ఈ కంప్లీట్ యాక్సిస్ కంట్రోల్ హైవేలో ట్రావెల్ చేస్తాం. ఈ హైవేని ఖమ్మం సూర్యాపేట హైవే అని కూడా పిలుస్తారు. కానీ ఈ హైవే సూర్యాపేటకి కనెక్ట్ అవ్వదు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు సూర్యాపేట దాటిన తర్వాత ఈ హైవే కనెక్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం నేషనల్ హైవే 65లో ట్రావెల్ చేయాలి.
ఈ నేషనల్ 65లో 150 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో ఈ 4 హైవేల్లో 574 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ ఈజీగా వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతం ఈ ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ హైవే కంప్లీట్ అయితేనే మనం తక్కువ టైంలో వెళ్ళగలుగుతాం. ప్రస్తుతం మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి అలా హైదరాబాద్ వెళ్తున్నాం. ఈ రూట్లో వెళ్తే మనకి 2 హైవేలు మాత్రమే తగులుతాయి. ఒక హైవే వచ్చేసి నేషనల్ హైవే 16, ఇంకొకటి నేషనల్ హైవే 65. మనకి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంటే 620 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అది మనం విజయవాడ వెస్ట్ బైపాస్ తీసుకుంటే, లేకపోతే ఇంకొక 10 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ట్రావెల్ టైం కూడా మనం కార్లో వెళ్తే దాదాపుగా 10 గంటలు పడుతుంది. అదే బస్సులో వెళ్ళామంటే 12 నుంచి 14 గంటల సమయం అయితే పడుతుంది. అలానే మనకి కిలోమీటర్స్ కూడా 630 వస్తాయి కాబట్టి కొంచెం లెంత్ అయితే పెరుగుతుంది. అదే మనం ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హైవేలో ట్రావెల్ చేస్తామంటే 574 కిలోమీటర్లు అండ్ సమయం కూడా దాదాపుగా 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. 6 గంటల్లో వెళ్ళాలంటే మన వెహికల్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 90 ఉండాలి. ఆ స్పీడ్ ప్రస్తుతం మనం మెయింటైన్ చేయలేం కాబట్టి దాదాపుగా 6 నుంచి 7 గంటలు పట్టచ్చు. ఈ 4 హైవేస్లో ఒక హైవే కంప్లీట్ అయింది. అదే మన ఖమ్మం నుంచి నేషనల్ హైవే 65 కనెక్ట్ అయ్యే ఖమ్మం సూర్యాపేట హైవే 50 కిలోమీటర్లు కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది అండ్ హ్యాపీగా మనం అయితే జర్నీ చేయొచ్చు. తర్వాత నేషనల్ హైవే 365 బీజీలో వర్క్ జరుగుతున్నాయి. దాదాపుగా 82% కంప్లీట్ అయింది. నేను మీకు ఈ హైవేలో కంప్లీట్గా వర్క్ని చూపించాను. మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉంటే చూసేయచ్చు. అండ్ కంప్లీట్గా ఈ ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో తర్వాత మనకి మన వైజాగ్ నుంచి దేవరాపల్లి వరకు హైవే చూసుకున్నట్లయితే వైజాగ్ నుంచి దివాన్ చెరువు వరకు నార్మల్ 4 లేన్ ఉంటుంది. మధ్యలో ఫ్లైఓవర్ 6 లేన్ ఉంటాయి. అదే దివాన్ చెరువు నుంచి అలా మనం మన గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా, గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత కంప్లీట్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది దేవరాపల్లి దాకా. అంటే అది అలా మనకి గుండుగోలను విజయవాడ దాకా ఉంటుంది. కానీ మనం దేవరాపల్లి దాకా టర్న్ తీసుకోవాలి కాబట్టి దేవరాపల్లి దాకా కంప్లీట్ యాక్సెస్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ దేవరాపల్లి నుంచి ఈ నేషనల్ 365 బీజీకి ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే అలా వెళ్ళొచ్చు. సో తర్వాత మనకి నేషనల్ హైవే 65, ఈ 150 కిలోమీటర్ల నేషనల్ హైవే 65 మనకి అక్కడ నుంచి 4 లేన్ ఉంటుంది అండ్ మధ్యలో 6 లేన్ అయితే వస్తుంది. అండ్ ప్రస్తుతం అక్కడ మధ్యలో కొన్ని ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తొందరలో ఈ హైవేని కూడా 6 లేన్కి అప్డేట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మీకు చిట్యాలకి ముందు కొన్ని చోట్ల ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆ వీడియోస్ కూడా నేనైతే మీకు చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయచ్చు. సో తర్వాత మనకి ఈ హైవే కూడా 6 లేన్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ నుంచి అలా ముందుకు వెళ్తే మధ్యలో ఈ హైవేలో ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయో చూడబోతున్నాం. అలానే ఈ హైవేలో ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ రాబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నది వైజాగ్ నుంచి దేవరాపల్లి వెళ్ళే హైవే. సో హైవే అంతా మనకి 4 లేన్ ఉంటుంది, మధ్యలో 6 లేన్ అయితే వస్తుంది. సో ఈ హైవేలో మనం ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం మీకు తెలుసు కదా, 184 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. అక్కడ నుంచి 32 కిలోమీటర్లు అంటే దివాన్ చెరువు నుంచి ఎగ్జాక్ట్గా మన దేవరాపల్లి దాకా 32 కిలోమీటర్ ఉంటుంది. 32 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం. సో ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది మన దివాన్ చెరువు ఉంది కదా, దివాన్ చెరువు దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్స్. అక్కడ ఒక ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆ ఫ్లైఓవర్ నుంచి కూడా తొందరలోని డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నా. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి దేవరాపల్లి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన దేవరాపల్లి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్ ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం. సో ఈ హైవేలో కూడా మనకి దాదాపుగా 11 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. ఆ ఇంటర్చేంజెస్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే ఆ లోకల్ విలేజెస్కి. సో ఎక్కడెక్కడ ఇంటర్చేంజ్లు వస్తాయని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు కనుక వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మన ఖమ్మం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ అనమాట. సో ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనం ఖమ్మం వెళ్ళొచ్చు లేదా ఈ హైవే నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మనకి నేషనల్ హైవే 365 బీబీ స్టార్ట్ అవుతుంది. ఈ హైవేలో మనం డైరెక్ట్గా వెళ్ళిపోవటమే, కంప్లీట్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. అండ్ మధ్యలో మనకైతే ఇంటర్చేంజెస్ వస్తాయి. ఆ ఇంటర్చేంజెస్ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మన నేషనల్ 65 అండ్ నేషనల్ హైవే 365 బీబీ, ఈ రెండు కనెక్ట్ అయిన ఇంటర్చేంజ్. ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు మనం ముందుకు వెళ్ళి ఇవ్వడం చెప్పుకుని వచ్చేవాళ్ళం. ఇంటర్చేంజ్ కంప్లీట్ అయిందంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు మీరు చూస్తుందైతే చిట్యాల దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న వర్క్ అనమాట. ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ. తర్వాత చిట్యాలు దాటిన తర్వాత అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా మీరు చూస్తున్నారు. సో ఈ విధంగా మనకి నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 365 బీబీ, నేషనల్ హైవే 365 బీజీ, నేషనల్ హైవే 16 ఈ హైవేస్లో వర్క్ జరుగుతుంది. మన వైజాగ్ నుంచి హైదరాబాద్కి దూరాన్ని తగ్గించడానికి. ఫైనల్గా మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపుగా 574 కిలోమీటర్లు ట్రావెల్ చేసి సరిపోతుంది. అండ్ ట్రావెల్ టైం కూడా 6 నుంచి 7 గంటలు పట్టచ్చు. ఈ టైంలో మనం ట్రావెల్ చేసి హైదరాబాద్ వెళ్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా, చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో ఇప్పుడు మనమైతే ఈ హైవే కన్స్ట్రక్షన్ వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం. ప్రయాణ సమయం తగ్గుతుంది. హైదరాబాద్ నుండి వైజాగ్ పోర్ట్కి అయితే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. అండ్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ ఎగుమతుల వ్యయం తగ్గుతుంది. అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అనేవి ఆల్మోస్ట్ తగ్గే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కొత్త టౌన్షిప్లు అలానే లాజిస్టిక్ హబ్లు అభివృద్ధి చెందుతాయి. ఈ హైవే రూట్లో వచ్చే ఊర్లని ఇప్పుడు చూద్దాం. మన వైజాగ్లో స్టార్ట్ అయితే వైజాగ్ నుంచి అనకాపల్లి, అనకాపల్లి నుంచి తుని, తుని నుంచి అన్నవరం, అన్నవరం నుంచి రాజమండ్రి దగ్గరలో ఉండే దివాన్ చెరువు, తర్వాత దేవరాపల్లి, తర్వాత ఖమ్మం, ఖమ్మం నుంచి అలా సూర్యాపేట దగ్గరలో ఉన్న ఇంటర్చేంజ్, అక్కడ నుంచి చిట్యాల, చిట్యాల నుంచి అలా హైదరాబాద్. ఇవన్నీ కూడా నేను చెప్పిన ఊర్లు. ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. మరి మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో, ఒకవేళ ఈ రూట్ మీ ఊర్లో ఉందో లేదనేది కామెంట్ చేయండి. ఇదైతే 2 రాష్ట్రాలను కలిపే ఒక మెగా ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 2 రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుతం మన ఆంధ్ర డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్ చూపించాను. అండ్ ఎక్కడెక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. నేషనల్ హైవే 65లో కొన్ని చోట్ల ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దీన్ని 6 లేన్ చేయడానికి. తర్వాత మనకి సూర్యాపేట నుంచి ఎగ్జాక్ట్గా అంటే సూర్యాపేట కొంచెం ముందు నుంచి ఇంటర్చేంజ్ కూడా ఉంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే ఖమ్మం నుంచి ఖమ్మం ఊర్లో కూడా వెళ్ళాం. ఖమ్మం బయట నుంచే అలా దేవరాపల్లి నుంచి అలా దేవాంచెరు నుంచి అలా డైరెక్ట్గా వైజాగ్ అయితే వచ్చేయచ్చు. సో ఇదంతా కూడా కంప్లీట్ అయిందంటే మన వైజాగ్ నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంతో పాటు చాలా ఇండస్ట్రీస్, తర్వాత కొత్త కంపెనీస్ కూడా వస్తాయి. సో ఇంకా ఎలా ఉంది వీడియో? మరి మనది వీడియోని ఇక్కడ రన్ చేస్తాం. మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.